చిన్ని లైఫ్ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుకిత బార్బీ ఆఫీషియల్. సో ఏంటి బ్యాగ్ పట్టుకొని ఉన్నా అనుకుంటున్నారా? సో ఇండియా వ్లాగ్ అయితే కాదు, ఇండియాకి అయితే వెళ్ళట్లేను, అయితే ఆనందం ఆగట్లేదు. యాక్చువల్లీ టైం అయిపోతుంది. సో నేనైతే ట్రిప్కి వెళ్తున్నా. ఎవరితోని అంటే ఫ్రెండ్స్తో అనమాట. దే ఆర్ మై బెస్ట్ గ్యాంగ్ ఇప్పటి వరకు ఉన్న గర్ల్స్ అందరిలో. వాళ్ళు ఇప్పటి వరకు అయితే నా వ్లాగ్లో లేరు. సో ఇప్పుడు వాళ్ళు నా వ్లాగ్లో రాబోతున్నారు. అదో పెద్ద సంతోషం. ఆల్సో టైం లేదు. నేను హెయిర్ కట్ చేయించుకున్నా. బాగుందా? చాలా షార్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సో మా ఫ్రెండ్స్ రియాక్షన్ కూడా చూద్దాం. వాళ్ళకి చెప్పలేదు నేను హెయిర్ కట్ చేయించుకున్నా అని చెప్పేసి. అసలు కట్ చేయించుకున్నా అని చెప్పిన అట్లాంటిది హెయిర్ కట్ చేయించుకున్నా. అన్ని కథలు పడ్డాయి ఇవాళని. ఇంకా గంట సేపట్లో వాళ్ళ ఫ్లాట్లు ఉండాలి. ఇంకా నేను ఇక్కడే ఉన్నా. మరి గంట సేపట్లో అక్కడ ట్రైన్ ఉంది. నేను ఇంకా నా ఫ్లాట్లో ఉన్నా. నా ఫ్లాట్ నుంచి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాలి. నేనేం కింద మీద మాట్లాడినా కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని మాత్రం అయితే నేను ముందు చెప్తా. మిగతా ముచ్చట మొత్తం అయితే ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే టైం అవుతుంది. నేను ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. రెడీ అయ్యేసి వాళ్ళ క్యాబ్ ఎక్కేటప్పుడు నేను తీస్తాను. ఓకేనా? బై గాయ్స్. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి వాళ్ళు కదా, ప్లీజ్. ఓకే, బాయ్, సీ యూ. సో నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ కూడా వచ్చేసింది. క్యాబ్ ఎక్కేసి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళిపోతున్నా. సో వెళ్ళాక అక్కడ కలుద్దాం. సో ఫైనల్లీ మా ఫ్రెండ్ ఫ్లాట్ కూడా వచ్చేసిన. సో ఇక్కడ వాళ్ళు రెడీ అయినారు అనుకుంటే ఇంకా అక్కడ రెడీ అవ్వలేదు. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా చదువుతున్నారు. సో మనం వచ్చేసామన్నమాట. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ కష్టపడి పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు. సే హలో పవిత్ర. మా హర్ష పాప బిజీగా ఉంది. ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒకళ్ళు ఉంటారు ఏం చెయ్యకుండా లాస్ట్లో వచ్చేది. అది నేనే అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కష్టపడి పులిహోర ప్రిపేర్ చేసినారు రేపటి కోసం. సరే కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయలేదు. నేను ఒకటి చేయించుకున్నా. రియాక్షన్ ఏంటి? నిజం చెప్పండి. చాలా బాగుంది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేయట్లేదు ఎందుకు? నేను అక్కడ ఇంట్రొడక్షన్ లో చెప్పినా అనమాట. యా, సో నేను ఇంట్రొడక్షన్ లో చెప్పా అనమాట. అరే వినండిరా, నేను హెయిర్ కట్ చేయించుకున్నా. నేను మా ఫ్రెండ్స్ కి చెప్పలేదు. నేను వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసా అని. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. చెప్పాలి కదా, యాక్ట్ చేసే వాళ్ళం అట్లీస్ట్. అమ్మా, ఇది మా రేపటి ఫుడ్ గాయ్స్. అనగానే ఇలా పడాలంట ఇప్పుడు. ఇంక అంతే సార్, అంతే. కడుపు ఖాళీ చేసుకొని ఉండాలి అని అనుకోవద్దు. తింటాం. ఏదో చెప్దాం అనుకుంటుంది, ఏదో చెప్తున్నది. ఇట్స్ ఓకే, స్టార్టింగ్ కదా వ్లాగ్ లో కొంచెం. యా, రేపటిలోపు ఫుల్ యాక్టివ్ అయిపోతారు అనమాట. ఇంకా మేము రెడీ అవ్వలేదు గాయస్, ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్నాం. మాకు ఇంకో కాసేపట్లో నేను నిజంగా వ్లాగ్ అనుకున్నట్టే చేస్తున్నానే. ఇది విండోస్ ఉంటే బెనిఫిట్. అది ఇంకో లింక్ లో వెళ్ళి పడాలంట. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. ఓకే, రెడీ అవ్వలేదు గాయ్స్. రెడీ అవ్వండి గాయ్స్. ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటిది? మౌనిక రియాక్షన్ అనమాట. చూసినా కానీ చెప్పలేదు. ఇది ఉమాని ఒక అమ్మాయి ఉందన్నమాట. అది ముఖం మీదే బాగుందా బాగాలేదో తిట్టేస్తుంది. ఇప్పుడు చూద్దాం తర్వాత. ఓకేనా? బాగుందా? బటర్ఫ్లై కట్ నిజంగా బాగుందా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? రెడీయా గాయ్స్ అందరూ? రెస్పాండ్. అబ్బా, మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. సో గైస్, ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ఫాగ్ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. బయట మొత్తం పొగ ఉంది. ఇంకా 4 minutes ఉంది నాకు. పిల్లకి ఏంటి పిచ్చా అనుకుంటుండే ఊరికే మాట్లాడుతుండే వీడియో ఆన్ చేసి. సో ఇంకా
మిగతా మంది ఆ కాల్లో ఉన్నారు, మేము ఈ కాల్లో ఉన్నాం. 2 క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇంకా 1 minute ఉంది గాయస్. అక్కడ వెళ్ళినాక నేను వీడియో తీస్తాను, ఎందుకంటే మేము కనిపించట్లేదు కాబట్టి. సీ యూ దేర్. సో గాయస్ అది స్టేషన్, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి లోపలికి. సో మా ఫ్రెండ్స్ కార్ అక్కడ ఆగిపోయింది. Successfully our trip is హ్యాపెనింగ్. సో గైస్ ఆర్ యు రెడీ? ఎలా ఉంది మీ ఫీలింగ్? ఫైనలీ ట్రిప్ అవుతుంది, గర్ల్స్ ట్రిప్, అది కూడా. వేసుకోండి. ఎలా కొడతారు? సో గైస్ ఇక్కడ లగేజ్ చెక్ చేస్తున్నారు అనమాట. నెల్లీ ఇన్సైడ్ ది రైల్వే స్టేషన్. క్రిస్మస్ అయిపోయింది. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అందరికి. పదండి రా, పదండి ముందుకి పదండి. ఎలా కొడతారు ఇంక ఇక్కడ నుంచి? ఇంకొక ఫోటోలు దిగుతాం మనం. సో ఇక్కడ టికెట్స్ చెకింగ్ అవుతుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ట్రైన్ ఫైనల్లీ ఎన్నో ఇయర్స్ నుంచి. సో ఫైనల్లీ ట్రైన్ గైస్ స్టార్ట్ అవుతుందా? బ్యాగులు ఇదేం ట్రైన్ బ్రో, మన ఇండియా ట్రైన్స్ బెస్ట్. బాధితులు, తప్పిపోయిన బాధితులు ఇక్కడ కూర్చున్నారు. ఫైనల్లీ ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ ఎక్కగానే ఊపు ఉత్సాహం అన్నీ పుస్సుమన్నాయి. ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం స్లీపర్ ట్రైన్ అంటే ఇంకేదో ఉంది. ఇక్కడ ఎన్నో ప్లాన్ చేసినాం, అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. మా ఊళ్ళో మొఖాలు చూడండి ఒకసారి. లోపల ఏం లేదు, డొల్లా కాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. మాట్లాడితే వీళ్ళు వేస్తారేమో అని భయమవుతుంది. ఇంతకు మించి ఏం చెప్పలేము గాయస్. ఏంటి సార్ ఇది? ఇండియా ట్రైన్ 200 రూపాయలు బెటర్ మన ట్రైన్ మీద. పడుకోవడానికంట స్లీపర్ తీసుకొని ఇలా ప్రస్తుతానికి ఇలా సెటిల్ అయినాం అందరం. ట్రైన్ బోల్తే నిద్ర వస్తే ఒకరి మీద ఒకరు ఏమని చెప్పాలనుకుంటున్నా మౌనిక, సైలెంట్ అయిపోయినా. మేము ఎన్నెన్నో రీల్స్ చేద్దాం అనుకున్నాం గాయస్, కానీ ఒక రీల్ ఎవరో గజాల సీన్ చేద్దాం అన్నారు. ఎక్కడమ్మా? जूस पिला दो मौसम्बी का जूस पिला दो मूड ऑफ है मेरा. ఏం లేదు. ఇంకా మేము ఇక్కడ డాన్స్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. చూస్తుంది ఫ్రెండ్స్ నడవడానికి కూడా ఛాన్స్. మేము ఏదైనా మాట్లాడదామంటే వాళ్ళు అసలు సౌండ్ రాగానే లుక్ ఇస్తున్నారు. మేము ఎంట్రీ అవ్వగానే ఏంటి వీళ్ళు వింత జంతువులు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు మమ్మల్ని. మేము మాట్లాడేది కూడా చిన్న మాట్లాడుతున్నాం. ఇది పెద్ద జోకు. దీనికి కూడా లుక్ ఇస్తున్నారు. వెంకీ మూవీలో టీటీ టికెట్ చెక్ చేస్తున్నారు గాయస్. అంటే మేము ఈ ట్రైన్ ఎవడైనా ఎక్కుతాడా పైసలు కట్టకుండా? ఎక్కడ చూసినా ముసలోలే, ఎక్కడ చూసినా ముసలి. ట్రైన్ ఎక్కిన ముసలోలే, బస్ ఎక్కిన ముసలోలే, ఏడ చూసినా ముసలి. देर बैक साइड इनका माला फोकस करो स्कोप अंकुल మేము టికెట్ తీసుకున్నాం. ఫ్రీగా ఎక్కినాం అనుకుంటున్నట్టుండు, తప్పిపోయి. నువ్వు ఎట్లున్నావు తెలుసా? పుష్ప సినిమాలో ఆమె పేరు ఏం పేరు, అనసూయ క్యారెక్టర్ లాగా ఉన్నావు. యూఆర్ లుకింగ్ లైక్ దట్ విత్ దట్ బ్యాంగ్స్. నోట్లేదు నవ్వుతుంది. ఆమె ఆకు నవ్వులుతుంది, ఇవి ఆర్బిట్ నవ్వులుతుంది. దట్స్ ద డిఫరెన్స్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను.
సో గైస్ టైం 2:10 అవుతుంది. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 7 అవుతుంది అనుకుంటా. హూ ఇస్ దట్ అందగైతే ఇన్ దట్ వాల్ పేపర్? షీ ఈస్ షార్క్. ఆకుల ఉమా మహేశ్వరి. ఇట్స్ ఓకే. ఆగలే యా ఆగలే. మేము స్టార్ట్ అయింది 10కి ఫ్లాట్ నుంచి, అంతేనా? అంతే. 9:45కి ట్రైన్ స్టార్ట్ అయింది అనమాట. మార్నింగ్ 7కి రీచ్ అవుతాం. 10 అనుకున్నాం కానీ 10:30కి స్టార్ట్ అయినాం. సో అదన్నమాట. సరే అదంతా కాదు కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఏంట్రా? చెప్తావా? ఇటే ముందుకు పోతుందా వెనక్కి పోతుందా? అంటే నువ్వు ఎలా అనుకుంటే అలా వెళ్తుంది. ముందుకు అనుకుంటే ముందుకి, ముందుకు వెళ్తుంది. అక్కడ కనిపిస్తుంది చూడు, ముందుకి నేమ్స్ అన్ని ముందుకు వెళ్తుంది. కరెక్ట్ టైం క్వశ్చన్ వేస్ట్. అదన్నమాట. మా ట్రైన్ ముందుకు వెళ్తుంది, మేము కూడా అంతే ముందుకు వెళ్ళాలి జీవితంలో అని చెప్పేసి. నా సైడ్ నుంచి వెనక్కి వెళ్తుంది. అవును, తన సైడ్ నుంచి వెనకకి వెళ్తుంది, మా సైడ్ ఏమో ముందుకు వెళ్తుంది. డౌట్ క్లియర్ అయిందా? వావ్, ట్రైన్ ఆగిపోయింది. నేను అడిగిన డౌట్ గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే పెయిన్ నో, ఈమెకి టికెట్ లేదు. లేదు, ఫ్రీ టికెట్. చిన్నపిల్ల. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. బస్ ఎక్కిన ముసలి, ట్రైన్ ఎక్కిన ముసలి, ఎక్కడికి వెళ్ళినా ముసలి. అంతాక్షరి ఆడదాం అనుకున్నా గాయస్. దానికే పనికి వస్తట్టుంది ఇది. ఏమో యూనో ఉంది. యూనో కార్డ్స్ ఇక్కడ అంతాక్షరి మాట్లాడడానికి ఆ ముసళ్ళు అప్పుడు వెనకాల దిగులు ముసలోళ్ళు. బ్లాగ్ కష్టాలు గైస్. అందరు పడుకుంటే ఫ్లాష్ వేసుకొని మరి మేము చేస్తున్నాం. పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి బెడ్షీట్స్ ఇస్తే దాని పడతలాగా పెడుతున్నారు. ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకుంటారు. మౌలు కష్టపడి పడుకోవడానికి ట్రై చేస్తున్నారు పాపం, అది వర్కౌట్ అవ్వట్లేదు. దీనికోసం పడదలు కట్టి చూడండి పిల్లలు పడుకున్నారు. A few inches later. ఎవరికి మాటలు రావట్లే, అందరు నిద్రలు ఉన్నారు. కళ్ళు మత్తు మత్తుగా ఉన్నాయండి మావి. అక్కడ చూపించి పిల్ల చూడండి గాయస్. మేము ఎంత నిద్రపోయినామంటే లాస్ట్కి వచ్చి లేపితే కానీ లేవలేదు. అవును కదా, సమోసే చాయ్ అనుకుంటూ వచ్చి అడిగితే అంత బాగుండవు. ఇప్పుడు ఇక్కడ ఛాయ్లు ఉండవు, సమోసాలు ఉంటాయి. గుడ్ మార్నింగ్ గాయస్, బాయ్. నిద్ర వస్తుంది పాపం, ఎవ్వరం నిద్రపోలేదు సరిగ్గా. ఏందో ఈయన విధానాలు ఏందో, ఎందుకు ఇచ్చిందో ఎందుకు అడుగుతుండో లాస్ట్కి. ఫోన్స్ అన్నీ తీసుకున్నావు కదా. క్యాబ్స్ బుక్ చేస్తున్నాం అన్నమాట. ఇట్లా చూడండి గాయస్, వెళ్ళిపోతుంది. ఎప్పుడో ట్రైన్ దిగినాం, ఫోటోలు వీడియోలు తీసుకుంటే అక్కడే ఉన్నాం అనమాట. సో ఇప్పుడే బయటికి వచ్చినాం. ఇలాన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. 23,000 అంట. कैसा हम लोग कैसा
బాయ్, వచ్చేయండి డబ్బున. టాటా. ప్లీజ్ అవుతున్నాయి. ఓకే గైస్, రండి మళ్ళీ హోటల్లో దిగినాక కలుసుకుందాం. టాటా. మేము ట్రైన్ ఒక లెవెల్లో ఊహిస్తే ఇంకో లెవెల్ ఉంది. అట్లీస్ట్ హోటల్ అయినా కొంచెం మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాం. ఏమనుకుంటుంది ప్రస్తుతానికి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే పర్సన్ ఇతను. ఇదన్నమాట మా వ్లాగ్ బుకారా నుంచి తాష్కెంట్ వరకు. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము తాష్కెంట్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏమేమి చేస్తున్నామో చూపిస్తాం. ప్రస్తుతానికి టాటా, బై బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిగతా వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. బై గైస్.